ఐ యామ్ బ్యాక్. అరే అన్నయ్య లేవరా. అరే నిన్నేరా, లెగు. ఏంటే పొద్దు పొద్దున్నే? నీకోసం బెడ్ కాఫీ తీసుకొచ్చాను, తాగు. నొప్పి వచ్చిందంటే ఇది నిజమే. ఏంటే నా కళ్ళ నేనే నమ్మలేకపోతున్నాను. పొద్దున్న లేచిన దగ్గర నుంచి నాతో ఎలా గొడవ పడాలా అని ఆలోచించే నువ్వు నా కోసం కాఫీ తెచ్చావా? ఏం మా అన్నయ్యకి నేను కాఫీ ఇవ్వకూడదా? ఎంతైనా నువ్వు నా అన్నవిరా. అమ్మయ్యా పోనీలే, ఇన్ని రోజులకి నీలో మార్పు వచ్చింది, అది చాలు నాకు. ఇవ్వు. కాఫీ చాలా బాగుంది. థ్యాంక్స్ రా. నువ్వు ఫ్రెష్ అయ్యిరా, నీకోసం నేను బ్రేక్ఫాస్ట్ రెడీ చేస్తాను. సరే, ఇవాళ స్వీట్ కలబోతున్నాను, మామూలుగా ఉండదు. ఏంటి కడుపులో తేడా కొడుతుంది? ఛే, మళ్ళీనా? అబ్బా, అమ్మా, అబ్బా, ఛే. A few moments later. అమ్మా, చెల్లి. అరే అన్నయ్య పిలిచావా? ఎందుకో తెలీదు, నాన్ స్టాప్ గా మోషన్స్ అవుతున్నాయి. టాబ్లెట్ తీసుకొని రావా? టాబ్లెట్ అక్కర్లేదేరా, గంటలో తగ్గిపోద్ది. గంటలో తగ్గిపోద్దా నీకెలా తెలిసే? ఏం చేసావే చెప్పు. అది చెప్పవే. నువ్వు తాగిన కాఫీలో రెండంటే రెండే మోషన్ టాబ్లెట్లు కలిపాను. ఓసే, లేకపోతే నా బట్టలే ముస్టోడికి ఇస్తావా? అయినా ఈ టైంకి వస్తానని ఎవరికో అపాయింట్మెంట్ ఇచ్చినట్టున్నా. నీకా తెలిసే? కొత్త అమ్మాయిని ఫాలో అవుతున్నావని తెలుసు, అమ్మాయిని ఈ రోజు కలుస్తావని కూడా తెలుసు. ఇవన్నీ నీకెలా తెలుసు? నీ ఫ్రెండ్ గారికి ఒక బిర్యానీ ఇప్పించాను, నీకోసం మొత్తం చెప్పేశాడు. రే పండదవా నీ. అబ్బా, మళ్ళీ వచ్చి నీ పని చెప్తానే. హే పోరా, నాతో పెట్టుకుంటే మామూలుగా ఉండదు. హలో ఫ్రెండ్ ముకుందానా.